పాస్టర్ చేశారు తండ్రి మరి కుటుంబ సభ్యులకి నేను అందరం తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, ఈ పరిశుద్ధుల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఘనమైన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభ, మరొక దినమున ప్రభ మీ బిడ్డలమైన మేము మీ సన్నిధికి వచ్చి ప్రభ ఆరాధించుటకు, స్తుతించుటకు, వాక్యం ద్వారా పాల్పడ్డకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వేలాది వందనములు యేసయ్యా. మీరు చేసిన మేళ్ళు దేనిని మరొకుండా ప్రభ ప్రతినిత్యం మీకు స్తుతులు చెల్లిస్తూ మీ వాక్యంలో మేము ఎదుగుతూ తండ్రి వాక్యానుసారంగా జీవిస్తూ మరి ఆ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటూ తండ్రి మేము వెళ్తుండగా ప్రభ ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ వాక్యం ద్వారా మీరు ఏమైతే మాట్లాడిన ఉన్నారో తండ్రి మరి నన్ను మరుగుపరిచి మీరే తండ్రి మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభ. ఈ చిన్న ప్రార్థన అయితే ఆలకించండి. ఈ సమయం అంతట్లో కూడా మరి మీరే మహిమ పొందమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా మరి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న వారందరికీ దేవుని నామమున శుభాలు తెలియజేస్తున్నాను. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఎన్నో అంశాల ద్వారా ఎంతో మంది వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యం చదివినప్పుడు మనం ఏదైతే జీవితాలకు అన్వయించుకుంటామో మరి దాని ప్రకారం నడుచుకోవాలని దేవుని ఆశయం ఉంది. మరి ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఎంతో మంది వ్యక్తులు మరి వ్రాసిన వ్యక్తులు మరి మనకు ఎంతో ప్రభావితం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక మంచి వ్యక్తి కోసం ఆయన గురించి నేను మరి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిందారహితుడు అనే పదం మనం పరిశుద్ధంలో చాలా కొద్ది మందికి చూస్తాం. ఆ నిందారహితుడిలో మరి మొట్టమొదటిగా చూస్తే నోవహు ఉన్నాడు. మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి జకరియా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అటువంటి వ్యక్తుల్ని ఎంచుకోవడంలో మరి వారు ఎంత దైవభక్తి కలిగి ఉన్నారో మరి ఏ విధంగా వారు దేవునితో నడిచి ఉన్నారో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మరి ఆది కాండము 6వ అధ్యాయము అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు నోవహును ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అంటే ఈ కథను మనం చాలాసార్లు విని ఉంటాం. కానీ మరి ఈరోజు మనతో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది మనం ధ్యానించుకుందాం. అతడు నీతిమంతుడు, నమ్మకమైన వాడు, దేవునితో నడిచిన వాడు. ఈ ప్రత్యేకమైన గుణములు కలిగి ఉన్నందున మరి యెహోవా దేవుడు ఆయన్ని ఎంచుకున్నట్లు చూస్తున్నాం. భూమి మీద ఉన్న పశు పక్షాదులను, మానవులను పూర్తిగా మరి నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఎందుకు అటువంటి డెసిషన్ తీసుకున్నాడు అని మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని పిల్లలుగా మరి దేవుడైతే ఈ లోకంలో ఏర్పరచుకున్నాడో వారి వల్ల వారు ఎంతో దేవునికి మరి శోభ పెట్టి ఉన్నారు. వారు చేసే పనులు, వారు చేసే ప్రవర్తన దేవునికి అయిష్టంగా ఉంది. ఈ 6వ అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే దేవుని కుమారులు, అసలు ఎవరు ఈ దేవుని కుమారులు, ఎందుకు దేవుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మనం గమనించినట్లయితే ఆది కాండం 6వ అధ్యాయం ఒకసారి చూద్దాము. మీరు బైబిల్స్ ఉన్నట్లయితే ఒకసారి తెరిచి చూసుకోండి. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు, తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అగునని. ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద ఉండేది, తరువాతను ఉండేది. దేవుని కుమారులు నరుల కుమారుతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు వీరే మరి పేరు పొందిన శూరులు. నరుల చెడుత
మంచితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవాకు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మనం ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు వారిని ఎందుకు వారి భూమి మీద నరులను ఉంచాడని ఎంతో సంతాపం చెందినట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆదాము చేసినట్లు మనం చూస్తున్నాం. మరి ఆదాముకు తగిన భార్య అవ్వ, వారికి పుట్టిన పిల్లలు కయ్యను హేబీను. అయితే అక్కడే మొట్టమొదటిగానే మనము వారిలో పాపం చూస్తూ ఉంటాం. కయ్యను వచ్చి మరి హేబేల్ను వారిని వధ చేసినట్లుగా మనం చూస్తాం. అయితే మరి దేవుని కుమారులు కామెంట్స్ ఏం చెప్తున్నాయంటే, దేవుని కుమారులు ఏంటంటే దేవుని చేత తయారు చేయబడిన ఆదాము హవ్వాల నుంచి పుట్టిన పిల్లలు మరి దేవునికి కుమారులని తెలియజేస్తుంది. మరి దేవునికి అయిష్టమైన పనులు చేసేవాళ్ళు మరి నరుల కుమారులని ఇక్కడ తెలియబడుతుంది. అయితే దేవుడు ఏమో ఆలోచిస్తున్నాడంటే, నేను సృజించిన నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు భూమి మీద ఏవైతే నిర్మించాడో వాటన్నిటిని కూడా తుడిచివేయదని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇట్లా నిర్ణయించుకున్నప్పుడు మరి మామూలుగా అయితే ఏ ఒక్కరూ నశించుకోవడం దేవుని ఉద్దేశం కాదు, ఆయన సంకల్పం కాదు. కానీ మరి ఆ సమయంలో దేవునికి ఇష్టంగా నడుచుకున్న ఒకే ఒక వ్యక్తి నోవహు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే he found grace in the Lord. Noah found grace in the Lord, in the eyes of the Lord. నీతిపరుడు, దేవునితో నడిచిన వాడు, అటువంటి మరి వ్యక్తిని ఎంచుకున్నాడు. అయితే అక్కడ ఒక టార్గెట్ పెడుతున్నాడు దేవుడు. ఎట్లాగా మరి అందరినీ రక్షించాలి, అందరూ కూడా మరి దేవుని బిడ్డలుగా ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అంటే నోవహును నిర్మించిన తర్వాత, ఆయన ఎంచుకున్న తర్వాత ఆయనకి ఏమైతే యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేసి ఉన్నాడు. ఆ కంటిన్యూస్ లో ఏమవుతుందంటే మరి నోవాహు ఆర్కు, అంటే నోవా తయారు చేసిన ఓడ అక్కడ ఏ విధంగా నిర్మించాలి, మరి అక్కడ ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ కూడా దేవుడు ఆయనకి తెలియజేశాడు. దానికి కారణం ఏంటంటే భూమి అక్రమాల్లో హింసతో నిండిపోయింది. మరి ఆ దేవుడు ఆ పరిస్థితిని చూసి జల ప్రళయం ద్వారా మానవాళిని శిక్షించాలని నిర్ణయించాడు కనుక. ఇందులో మరి నోవా ప్రత్యేకత ఏముందని చూస్తే, దేవుని దృష్టికి కనికరం పొందినవాడు. మనం 6వ అధ్యాయం 8వ వచనం చూస్తాం. అతని తరములో నీతిమంతుడు, దేవునితో నడిచిన వాడు. ఆయనకి కుటుంబం ఎవరంటే ఒక భార్య, 3 కుమారులు, షేము, హాము, హాబెతు అనే 3 కుమారులు ఉన్నారు, వారికి భార్యలు ఉన్నారు. ఈ కుటుంబం అంతా కూడా మరి నోవా ఏం చెప్తే అది చేశాడు. యెహోవా దేవుడు నోవాకు ఆజ్ఞాపించినంత చేశాడు. అయితే అది ఒక్క రోజులోనో 1 సంవత్సరంలోనో జరిగిన పని కాదు. అనేక సంవత్సరాలు, ఇంచుమించు 100 సంవత్సరాల పైన 120 సంవత్సరాలు అది నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అట్ ద సేమ్ టైం ఆయన ఓడ నిర్మిస్తూ ప్రజలకు కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు. మరి ఇట్లా ప్రళయం వస్తుంది, మీరందరూ కూడా రక్షించబడాలి, మీరందరూ కూడా మరి దేవుడు చేయించిన ఓడలో మీరు కూడా రావాలని ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. మరి 2 సైమల్టేనియస్ గా చేస్తూనే ఉన్నాడు. కానీ వారందరూ హేళన చేశారు, మరి దాన్ని తిరస్కరించారు, ఆయన మాటను నమ్మలేదు. అయినప్పటికీ నోవా అయితే మటుకు ఎక్కడ వెను తిరగకుండా మరి దేవుని ఆజ్ఞను శిరస వహించాడు. ఆ ఓడ నిర్మాణం చూసినట్లయితే ఇంచుమించు 300 అడుగులు పొడవు ఉన్నట్టు చూస్తున్నాం, 50 అడుగులు వెడల్పు ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఎత్తు అయితే 30 అడుగులు ఉండొచ్చు. ఆ నోవా సార్క్ అంతట్లో కూడా 3 స్టేట్స్ గా చేశాడు, 3 అంతస్తులు నిర్మించినట్లుగా చూస్తున్నాం. ప్రజలకు హెచ్చరిక చేసినప్పుడు వారు వినలేదు కనుక మరి ఆ ఓడను నిర్మించిన తర్వాత దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో దాని ప్రకారము మరి ప్రతి జంతువులలోనూ, ప్రతి మరి పక్షులు, మృగములు, మరి ఆయన నిర్మించిన ప్రతిదీ కూడా మరి ఓడలోనికి 7 pairs కింద వచ్చినట్టుగా శుద్ధమైన 7 జతలు, ఇతరమైనవి 2 జతలు వచ్చినట్లుగా చూస్తున్నాం. అన్నిటి కూడా అక్కడ మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవన్నీ ప్రతి దేవుడు చేసిన ప్రతి జీవి కూడా మరి టువర్డ్స్ నోవాస్ ఆర్క్ వైపు రావడం అన్నది చాలా మరి ఆశ్చర్యకరమైన విషయం.
మరి దేవుడు వాటి కూడా చక్కగా దానికి అది ఏ విధంగా వెళ్ళాలి వాటి కూడా మరి అక్కడ నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ జల ప్రళయం చూసినట్లయితే అక్కడ ఇక్కడ ఒక విషయం మనం గమనించవచ్చు. దేవుని ఆజ్ఞ మేరకు నోవా కుటుంబం ఓడలో ప్రవేశించారు. అంతేకాకుండా మరి ప్రతి పక్షి జంతువులు అన్ని కూడా ప్రవేశించాయి. ఇక్కడ ఒకటి మనం గమనించవచ్చు, ఫిష్ అందులో వచ్చినట్టుగా లేదు. ఎందుకంటే మరి ఆల్రెడీ వాటర్లో ఫిష్ ఉంటుంది కనుక ఫిష్ వచ్చినట్టుగా మనం అక్కడ చూడము. ఎప్పుడైతే మరి ఈ నోవా ఓడలో అందరూ ప్రవేశించారో, తయారు చేసిన ఓడలు అందరూ ప్రవేశించారో, ఆ ఓడకి దేవుడే కిటికీని మూసినట్లుగా గమనిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి పని నోవా చేశాడు. అది నిర్మించడం, మరి అక్కడ ప్రజలకు హెచ్చరించడం, ఇవన్నీ చేశాడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరి ఇతరులు ఎవరు కూడా అతని మాట వెళ్ళలేదు కనుక అక్కడ మరి వీరి కుటుంబం మాత్రమే లోపలికి ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. ఇదంతా కూడా అతని చేతి నిర్మాణం అయింది. అయితే ఒక్కటి మాత్రం దేవుడు తన స్వహస్తాలతో ఆ కిటికీని పూర్తిగా మూసివేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా నోవా మరి దేవుడిని అడగలేదు, ప్రభా మరి ఇది ఎంతకాలం పడుతుంది అని అడగలేదు. మరి ఈ ఓడ ఎక్కడికి వెళ్తుంది అని అడగలేదు. మరి ఇందులో మరి ఎంతమంది, అంటే ఈ జలప్రాణిలో అందరూ చనిపోతారా, మరి ఎవరైనా ఉంటారా, మేము ఎక్కడ డెస్టినేషన్ ఏంటి అని దేవుడు ప్రశ్నించలేదు. మరి ఎంతకాలం మాకు ఎట్లాగా అని ప్రభుని ఏమి కూడా ఆయన తిరిగి ప్రశ్నించినట్టుగా మనం చూడదు, ఇక్కడ లేదు. అయితే ఆయన విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది. మరి అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అతని ప్రతి పనిలోనూ, అతని కుటుంబ జీవితంలో అతనుకున్న రెస్పాన్సిబిలిటీ, దేవుడి అలా ఆయనకున్న భయము, భక్తి, పట్టుదల, ఇవన్నీ చూసి యెహోవా దేవుడు నోవాహును పెంచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా నిర్మించిన తర్వాత అక్కడ ఏంటంటే మరి ఒక రోజులో అది వెళ్ళిపోలేదు. మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ అన్ని రోజులు కూడా వారు తినడానికి ఫుడ్ సమకూర్చుకున్నారు. మరి అక్కడ మరి యానిమల్స్ తీసుకెళ్లాల్సిన ఫుడ్ అక్కడ సమకూర్చుకున్నారు. అంతేకాకుండా అక్కడ మరి కుమారులు కోడళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖాళీగా ఉన్నట్లయితే లేదు. ఎందుకంటే రోజు వాళ్ళు కుకింగ్ చేసుకోవాలి, మరి వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి. తర్వాత అక్కడ ఫ్యామిలీ లైఫ్, తర్వాత వాళ్ళందరూ కలిసి దేవుడు స్థుతించుకోవడానికి, ఇవన్నీ కూడా మరి డైలీ రొటీన్ జరుగుతూనే ఉంది. మరి అన్ని కూడా దేవుడు సంకల్పం చొప్పున మన కుటుంబం అంతా కూడా నోవాహు చేసిన ఓడలో మరి జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే దేవుడు ఆ కిటికీని మూసించాడో 40 రోజులు కంటిన్యూస్ గా మరి వర్షం రాత్రి పగలు కురుస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఉన్న సమస్తమైన జీవరాశులు నాశనం అయిపోయాయి. అంతేకాదు అక్కడ ఈ 40 రోజుల తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఈ ఓడ వెళ్ళి అరారత్ అనే ఒక పర్వతం మీద నిలిచినట్లుగా చూస్తున్నాం. అది ప్రస్తుతం టర్కీలో ఉన్నట్లు మనం గమనించవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లగా చూస్తే ఆ నీరంతా పోవడానికి ఇంచుమించు 150 రోజులు పట్టినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవుడు చెప్పినట్లు అంతా కూడా మరి ఓడను నిర్మించాడు కదా నోవాహు. అయితే ఒక క్వశ్చన్ మనకి కూడా మరి వస్తుంది. ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఎటు వెళ్ళాలి? ఇప్పుడు షిప్ కానీ, ఒక చిన్న పడవ కానీ, మనం ఒక నుంచి ఒక డెస్టినేషన్ వెళ్ళాలంటే అందులో ఇంపార్టెంట్ ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఏంటంటే యాంకర్. దాన్ని బట్టే దాన్ని చుక్కాని అంటారు. అది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది వేసినప్పుడు మరి తూర్పుకు వెళ్ళాలా, పడమరకు వెళ్ళాలా, అది ఏమీ లేదు. మరి అది కూడా క్వశ్చన్ చేయలేదు నోవాహు. ఎందుకంటే ప్రభువే చూసుకుంటాడని. దానికి లేదు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక స్కేరియస్ట్ పార్ట్ ఆఫ్ ద నోవాస్ ఆర్క్. మరి ఒక డెస్టినేషన్ ఎటు వెళ్ళాలో తెలియదు. దేవుడు చెప్పిన ప్రకారం చెప్పినట్లు చేశాడు. అక్కడ యాంకర్ లేదు. ఏ విధంగా ప్రయాణం చేయాలో దానికి చూపించడానికి డెస్టినేషన్ కానీ, నావిగేషన్ కానీ ఏమీ లేదు. కేవలం మరి ప్రభు మాట మీద అతను నమ్మాడు కనుక అతని కుటుంబం రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం.
ఈ ప్రళయం తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఓడ వచ్చి ఒక అరారత్ పర్వతం మీద ఆగింది. నోవా అక్కడ మనం ఆ స్టోరీ తర్వాత మనం చూసినట్లయితే ముందు ఒక గోల్డ్ పంపించిన పక్షిని, అది వాటర్ ఉండడం తిరిగి వచ్చేస్తుంది. తర్వాత మరి డౌన్ పంపించినప్పుడు ఒక ఆలివ్ ఆకులు చిగురు తీసుకొస్తుంది. తర్వాత దాన్ని పంపించేస్తే మళ్ళీ తిరిగి రాదు. అటు మెల్లమెల్లగా వాటర్ అంతా కూడా ఇంకిపోతున్నట్లుగా ఉంది. అయితే జియాలజిస్టులు తర్వాత వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు గమనించింది ఏంటంటే, అసలు చాలా మంది ఏంటంటే అది ఎవిడెన్స్ ఉండాలి కదా, అటు వాటర్ అంతవరకు వచ్చిందా అని. సముద్రంలో ఉండే శిలాజాలు, ఈ ఫాజిల్స్ ఏమైతే ఉన్నాయో పర్వతాల మీద కూడా ఉన్నట్టు గమనించారు. అంటే ఖచ్చితంగా ఆ టైంలో, నోవా టైంలో ఖచ్చితంగా జలప్రాణి వచ్చిందని దానికి ఎవిడెన్స్ అనమాట. అయితే ఇక్కడ తర్వాత మెల్లమెల్లగా బర్డ్స్ అయిపోయి వాటర్ అంతా కిందకు వెళ్ళిపోయింది. అప్పుడు నోవా, తన భార్య, కుమారులు, మరి కోడండ్రు అందరూ కలిసి మరి దాటి వస్తారు. మరి ప్రతి జంతువు కూడా మరి బయటకి వదిలివేయబడుతుంది. అయితే వచ్చిన వెంటనే అతను కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేశాడంటే దేవునికి దహన బలి అర్పించాడు. అక్కడ ఉన్న ప్రశస్తమైన వాటిని తీసుకుని దేవుడికి దహన బలి అర్పించాడు. అంటే గ్రాటిట్యూడ్ అన్నది చాలా అవసరం. మన జీవితాల్లో మనం చూస్తున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పి మనం వదిలేస్తాం, కానీ మరి ఎంతవరకు మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉంటున్నాం, అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటున్నాం, మరి దేవునికి మనం తిరిగి ఏమి ఇవ్వగలము, ఇవన్నీ మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా ఈ కృతజ్ఞత అన్నది చాలా ఇంపార్టెంట్. మరి నోవాకు వచ్చిన వెంటనే ప్రభుకి దేవునికి దహన బలి అర్పించినట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి జల ప్రళయం భూమి మీద ఉన్న సమస్త జంతువులు ప్రజలు చనిపోయారు కనుక ఇటువంటి ప్రళయం మళ్ళీ ఎప్పుడు చేయను, ఇట్లా నరులు నేను మరి వారికి నాశనం చేయను అని ఒక కోవెనెంట్, ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆ కోవెనెంట్ మనుషులకు దేవునికి మధ్య ఉన్న నిబంధన. ఆ నిబంధన ఏంటంటే మరి ఆకాశంలో మేఘాల్లో మరి ధనస్సును చూసినట్లుగా మరి అక్కడ చూస్తున్నాము. అది దేవుడు వారికి ఇచ్చిన నిబంధన. ఈ ఈ కథనం అంతట్లో కూడా మనం చూసినట్లయితే స్పిరిచువల్ లెసన్ మనం ఏం తెలుసుకోవాలి అంటే, మరి ఇప్పుడు ఈ నోవా గురించి మనం ఇప్పుడు వింటాం కదా, ఏం తెలుసుకోవాలి, ఎందుకు ప్రభు నోవాకుని ఎంచుకున్నాడు, మరి నీతిమంతుడు, నిందారహితుడు, మరి దేవుని దయ్యందు మరి ప్రీతిమైన వాడు, ప్రీతి పాత్రుడు. అయితే నోవా మరి దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ఎందుకంటే దేవుని దృష్టిలో చాలా కృప పొందాడట. మరి నోవా ఫౌండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తున్నారు. మరి అట్లాంటిది మరి దేవుడు ఆయన ఎంచుకున్నప్పుడు ఆయన చెప్పిన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా చేసినట్లుగా చూస్తున్నాం. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఆయనకున్న విశ్వాసం, నోవాకున్న విశ్వాసం, దేవుని మాటలు విని ఓడను తయారు చేయడం, అది అంటే కొన్ని రోజుల్లోనూ కొన్ని సంవత్సరాల్లో అయిపోయే క్రియ కాదు. దానికి అంతా సమకూర్చుకోవాలి, మరి చాలా టైం పడుతుంది, టైం టేకింగ్. తర్వాత ఏమో అది ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా పెద్ద ఒక టాస్క్. అన్నీ కూడా చక్కగా చేయగలిగాడు. అందువల్లే అతను ఏం చేశాడంటే, మరి మనకి హీబ్రూస్ చదువుతాం కదా, 11th చాప్టర్ చదివినప్పుడు అక్కడ విశ్వాస వీరుల జాబితాలో కూడా మరి 7వ వచనంలో పొందుపరచబడి ఉంది. అక్కడ ఏం రాసిందంటే, నోవహు దేవుని చేత హెచ్చించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారిని వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసిన విశ్వాసం బట్టి నీతికి వారసుడు ఆయన అని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇది మనకు ఒక స్పిరిచువల్ లెసన్. ఇది రెండవదిగా చూసినట్లయితే విధేయత, ఆయనకున్న విధేయత. ఎందుకంటే అందరూ వ్యతిరేకించారు, హేళన చేశారు. అంటే ఈ జలప్రాళయం వస్తుందా, నువ్వు చెప్పిన మాటలు వినాలా, అంతవరకు చూద్దాం, ఇంకా టైం ఉంది కదా అని వ్యతిరేకించిన వారు దేవుని మాటను వారు మరి ఆజ్ఞను కానీ నోవహు చెప్పిన విషయాలు కానీ ఎవరు కూడా గ్రహించలేదు, పెడత్రోవ పెట్టారు. వారి పాపంలోనే ఉంటున్నారు, దేవుని తెలుసుకోలేదు. మరి అట్లాంటప్పుడు కూడా ఈయన అందరూ వ్యతిరేకించిన నోవహు మట్టుకు వ్యతిరేకించలేదు, విధేయత చూపాడు. ఆ విధేయత అతనికి ఎంతో మరి స్పిరిచువల్ బ్లెస్సింగ్. మూడోదిగా చూసినట్లయితే రక్షణ. నోవహు యొక్క ఓడ
మనం గమనించినట్లే క్రీస్తుని సూచిస్తుంది. ఎందుకంటే క్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. క్రీస్తును ఎవరైతే అంగీకరించారో మరి వారు తమ నోటితో ఒప్పుకొని మరి ఆయనలో పాలు పొంది ఆయన అంగీకరించారో వారికి మాత్రమే రక్షణ వస్తుంది. మరి ఈ నోవా యొక్క వాడ కూడా క్రీస్తును సూచించినట్లుగా మనం తెలుసుకోవచ్చు. నాలుగోదిగా చూసినట్లయితే కుటుంబము నోవహుతో కలిసి అతని కుటుంబం అంతా కూడా విశ్వాసంతో నడిచారు. ఒక్కొక్కసారి ఇటువంటి కుటుంబంలో ఒక ప్లాన్ చేస్తున్నప్పుడు ఎవరొకళ్ళు వ్యతిరేకించవచ్చు. కుమారు కానీ కోడలు కానీ ఎవరైనా భార్య కానీ వ్యతిరేకించవచ్చు. కానీ ఇక్కడ నోవహు కుటుంబాన్ని చూసినట్లయితే ఎవరు వ్యతిరేకించలేదు. అందరూ కూడా ఆయనకి సహకరించినట్లుగా చూస్తున్నాం. మేబీ మొదట్లో వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మరి ఆయన దేవునితో నడుచుకున్న వ్యక్తి కనుక మరి కుటుంబం అంతా కూడా వారిని ఆయనకు మరి సహకరించారు. నోవహు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? మరి ఇవన్నీ చూస్తున్నాం కదా. విశ్వాసం అంటే కేవలం నమ్మడం మాత్రమే కాదు. విశ్వాసం అంటే దేవుని మాట ప్రకారం నడుచుకోవడం. ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేయడం. అప్పుడే మనం దేవునికి మన విశ్వాస పాత్రలు అవుతాం. అంతేకాకుండా ఈ రైచియస్నెస్, ఆయన నీతి చుట్టుప్రక్కల వారు అవినీతిగా ఉన్నప్పుడు సరే ఆయన వ్యక్తిగతంగా నీతిగా ఉండడం దేవునికి ఎంతో ఇష్టమైంది. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, అయినప్పటికీ ఆయన ఆ నీతిని వదిలిపెట్టలేదు. ఆయన వెలుగు తిరగలేదు. ఆయన సెల్ఫ్ రైచియస్నెస్ గా ఉండి అది అట్లా ఉండడం సాధ్యమే. ఇది మనం అన్వయించినట్లయితే మన చుట్టుప్రక్కల కానీ ఎన్నో విషయాలు జరుగుతున్నప్పుడు మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడం సాధ్యమే. ఎప్పుడంటే ప్రభు మనతో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనకు సాధ్యమే. అంతేకాకుండా ఫ్యామిలీ సాల్వేషన్, ఆయన కుటుంబము అంతా కూడా రక్షణలోకి తీసుకొచ్చాడు. కుటుంబంతో కలిసి నడిచిన వాడు. ఇది ప్రస్తుత కుటుంబాలకు మనం చూసినట్లయితే చాలా మంది ఫలానా వ్యక్తులు పిల్లలు మరి చెడు మార్గంలో తిరుగుతున్నారు, పాప మార్గంలో తిరుగుతున్నారు, చెడు కార్యాలు చేస్తున్నారు, మనం ఈ రోజుల్లో వింటున్నాం. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు వారి బిడ్డలను దేవుని భయము భక్తి అందు వారు నడిపించి ఉన్నారో అది ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే వారు పెద్దవారైనా తొలగిపోయినా కూడా తిరిగి వెనక్కి వస్తారు. ఎందుకంటే దేవుని బిడ్డగా వస్తారు, తప్పు తెలుసుకుని తిరిగి వస్తారు. అటువంటి కుటుంబాన్ని నడపడం లేనప్పుడు, మంచి మార్గంలో నడిపించలేనప్పుడు తప్పనిసరిగా పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు. కానీ దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో ప్రస్తుత కుటుంబాలకి ఇది మాదిరిగా ఉంది. నోవహు కుటుంబాన్ని చూసినట్లయితే మనం ఈ ప్రస్తుత కుటుంబ ఫ్యామిలీ లైఫ్ చూసినట్లయితే పిల్లలు చెడు మార్గంలో వెళ్ళినప్పటికీ తిరిగి తప్పనిసరిగా మంచి మార్గంలో దేవుని వైపు నడుస్తారు. ఎందుకంటే దానికి మరి తల్లిదండ్రులు చేసే ప్రార్థన, వారి నడవడిక, వారు బిడ్డలు నడిపించే విధానం, దేవుని నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణ కలవారు అయితే ఓడలో ప్రవేశించిన నోవా కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఇది మరి బయట వారికి అసాధ్యమైంది. ఎందుకంటే తలుపు దేవుని చేత మూయబడి ఉంది. వారు లోపల ఎంటర్ అవ్వడానికి ఇంకా సమయం కానీ ఖాళీ కానీ లేదు. ఎందుకంటే మరి మొదటి నుంచి వారు హెచ్చరిక వింటూనే ఉన్నారు. అయినప్పటికీ వారిలో మనసులో మార్పు లేదు, మనుషుల్లో మార్పు లేదు. మనమైతే ప్రస్తుత పరిస్థితిలో ఇది మనకి క్రీస్తు ద్వారా కలుగుతుంది. ఈ రక్షణ అనేది మరి 1 పేతురు 3:20-21 చూసినట్లయితే దేవుని ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారానే మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 24:37-39 అందుంటే యేసు ప్రభువు రాకడను నోవహు కాలంతో పోల్చారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో, సెకండ్ కమింగ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అది ఆకస్మికంగా రావచ్చు. మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేచిన తర్వాత ఆయన ఆరోహణమయ్యారు. తిరిగి ఆయన రానే ఉన్నాడు కనుక మరి ఆయన రాకడ కూడా ఆకస్మికంగా జరుగుతుంది. మరి అందరూ మన సిద్ధపాటులో ఉన్నామా లేదా, రక్షించబడిన వారమే ఉన్నామా లేదా మనం గ్రహించుకోవాలి. 2 పేతురు 2:5 చూసినట్లు దేవుడు తన విశ్వాసులను రక్షించును. ఖచ్చితంగా ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి విశ్వాసంతో ప్రార్థించి
ఆయన మరి వాక్యంలో ఆయన కృపలో పొందినట్లయితే ఖచ్చితంగా కూడా ఆయన విశ్వాసం రక్షిస్తాడు. మరి ఈ చిన్న నోవాహు స్టోరీ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, మనం దేవుని దృష్టికి ఆయనకి ఇష్టలేని బిడ్డలుగా ఉండాలి. రెండవది, ఆయన విశ్వాసంలో ఎదగాలి. ఎందుకంటే నోవాహుకి ఇచ్చిన విశ్వాసం మరి ఓడను తయారు చేయడమే కాదు, మరి విశ్వాసుల్ని రక్షించే కుటుంబంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. ఎవరు వ్యతిరేకించినప్పటికీ దేవుని ఆజ్ఞను ఆయన విస్మరించలేదు, ఆయన ఆజ్ఞను పాటిస్తూనే ఉన్నాడు. మరి నోవా యొక్క ఓడ క్రీస్తును సూచిస్తున్నట్లుగా మనకు గమనించవచ్చు. ఎందుకంటే క్రీస్తు ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది కనుక. మరి కుటుంబ పక్షంగా మనం చూసినట్లయితే నోవాతో కలిసి అతని కుటుంబం అంతా కూడా విశ్వాసంలో నడిచారు. మరి నిందారహితుడని మనం జకర్యా కూడా మనం చెప్పుకున్నాము. ఆయన అయితే తన భార్య ఎలిజబెత్ వారు వృద్ధాప్యంలో ఆయన యాజకత్వం చేస్తున్నప్పుడు ఆయన ఎప్పటి నుంచి అయితే మొరపెడుతున్నారో కుమారుని కోసం, అది జరగలేదు. మరి చాలా కాలం అయిపోయింది. అయితే దేవుని ప్రణాళిక ఏమైందైతే, క్రీస్తు పుట్టక ముందు జాన్ ది బాప్టిస్ట్, మరి యోహాను పుట్టాలి, ఆయన దేవుని మార్గాన్ని ప్రకటించాలి అని ఆయన ప్రణాళిక అయింది కనుక ఇప్పుడు కూడా మన జీవితాల్లో కూడా ఇన్ హిస్ ఓన్ టైమ్స్ జరుగుతుంది. ఆయన మాట తప్పని వాడు కనుక ఆయన మాట ఇచ్చినప్పుడు ఆయన మర్చిపోడు, మాట తప్పడు. మనం కూడా ఆయన మాటకు శిరస్సు వహించి మనం విశ్వసించినట్లయితే తప్పనిసరిగా ఆయన క్రియ ఆయన సమయంలో మనకు జరుగుతుంది. ఇక్కడ జకర్యా ఎలిజబెత్ చూసినట్లయితే ఆయన యాజకత్వం చేస్తున్నప్పుడు బహు వృద్ధుడై ఉన్నాడు. మరి దూత కనిపించి నీకు కుమారుడు కలుగుతాడంటే అది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. వెంటనే ఆయన అపనమ్మకంతో ఆయన చూస్తుండొచ్చు. మాట పోయిన తర్వాత ఎలిజబెత్ గర్భవతి అయింది, కుమారుని కంది. ఆయనకు యోహాన్ అని పేరు పెట్టి సంజ చేసి పలక మీద రాసినప్పుడు మరి యోహాన్ అని పేరు పెట్టి రాసిన వెంటనే ఈయనకి మాట వస్తున్నట్లు గమనిస్తాం. ఎందుకంటే మనకి ఆశ్చర్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అటు గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని మరి నేటి లెసన్ ద్వారా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నోవాహు చూపినట్లు 10 తరాలు, ఎందుకంటే ఆదాము నుంచి షేతు కుటుంబం వరకు చూసినట్లయితే ఈ లెమెకు యొక్క కుమారుడు నోవాహు. మరి ఈ 10 తరాల్లో కూడా దేవునికి ఎంతో ఇష్టమైన పాత్రుడిగా జీవించాడు. చాలా గొప్ప విషయం. మరి అటువంటి దేవుడు ఈరోజు మనల్ని కూడా ఏమడుగుతున్నాడంటే, మరి ఆయన మనకిచ్చిన పనుల్లో, మరి మన జీవితంలో, మన లైఫ్లో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ నమ్మకంగా ఉంటున్నామా, మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటున్నామా, ఒబీడియంట్గా ఉంటున్నామా అని దేవుడు మనకు ప్రశ్నిస్తున్నాడు. మనం నిజంగా అట్లా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్టయితే మన జీవితాల్లో ఎన్నో కృపలు, ఆశ్చర్యకార్యాలు మనం చూస్తున్నాం. మరి మనల్ని విడిచిపెట్టని దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన సమయంలో తప్పనిసరిగా చేస్తాడు. అటు విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ ఆదికాండం ఇవన్నీ చూసినట్లయితే దేవుడు నోవాహు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం మితిమీరకూడదు, అది పాటించాలి. పాటించినప్పుడు దాని సక్సెస్ ఖచ్చితంగా చూస్తాం. రెండోది ఏంటంటే, మనం ఒబీడియంట్గా ఉండాలి. ఎందుకంటే మన ఇరుగు పొరుగు వారి మధ్యన కానీ, మన సంఘంలో కానీ, ఇంకెక్కడైనా మనం వెళ్తున్నప్పుడు మన ఒబీడియన్స్ లేకపోవడం వల్ల మనం చెప్పిన మాటలు మంచిగా ఉంటాయి కానీ అవి క్రియ రూపంలో మంచిగా లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. కాబట్టి మనం ఒబీడియంట్గా ఉండాలి. అంతేకాకుండా దేవునితో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడు దేవునితో మనం నడవగలం? ఆయన వాక్యంలో అనుదినము ధ్యానిస్తూ, ఆయన చిత్త ప్రకారం చిత్తాన్ని నెరవేరుస్తూ, మరి అనేక మందికి మనం ఒక రోల్ మోడల్గా ఉన్నప్పుడే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండగలం. అట్లాంటప్పుడు అక్కడ నిబంధన చేసినట్లు దేవుడు కూడా మనతో నిబంధన చేస్తున్నాడు. ఎందుకంటే మరి తన బిడ్డలను ఆయన రక్షించుకున్నాడు. మరి తన బిడ్డల్ని ఆయన రాజ్యంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ కలుగుతుంది కనుక మరి అట్టి విశ్వాసం మనం అందరం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. ఇంకా మనం ఈ చాప్టర్లో చూసినట్లయితే, ఎవరైతే మరి నశించబడి ఉన్నారో తర్వాత మరి వారు రావడం, వారి కుమారులు కుమార్తెలు వారి కుటుంబాలు పెరగడం, తర్వాత మరి ఈ దేశం అంతా కూడా
ప్రజలతో నిండి ఉన్నట్టుగా చూస్తున్నాం. అటువంటి ప్రళయం మళ్ళీ రాదని దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. కానీ ఇప్పటికీ మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా మరి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవునితో నడిచే బిడ్డలం అనుకుంటాం, కానీ దేవునికి అయిష్టమైన పనులు మనం చేస్తూ ఉంటాం ఎన్నోసార్లు. అదే విధంగా మరి ఐగుప్తులో ఉన్నప్పుడు, వారి బానిసత్వంలో ఉన్నప్పుడు వారందరూ ప్రభువుని యెహోవాను ప్రార్థించారు, మీ బానిసత్వం నుంచి విడిపించమని. మరి దేవుడు వారిని విడిపించినప్పుడు దేవుని ఎంతో సడుగుతారు, ఎన్నో మరి విసిగిస్తారు. దేవుడు ఎన్ని మేలు చేసినా వీరు చేసిన పనులు బట్టి దేవుడు విసిగి ఉన్నాడు. అందుకే అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాలు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా చూసినట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్ని మంచి పనులు చేస్తున్నా అప్పటికప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, కానీ చివరకు మనకి ఏదైనా జరగకపోతే అంటే ఇమీడియట్ గా మనం ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోవాలి అని ఒక ఉద్దేశంతో ఉంటాం. అట్లాంటప్పుడు దేవుని ఎంతో శోధిస్తూ దేవునికి మనం చాలా వేదన కలుగు చేస్తూ ఉంటాం. మరి అందువల్లే దేవుడు వారి 40 సంవత్సరాలు మరి డిస్టెన్స్ తక్కువే కానీ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో తిరిగినట్లుగా చూస్తున్నాం. మరి మన్నాను కురిపించాడు. మరి వారి చెప్పులు పాతగిలలేదు, వస్త్రములు చినగలేదు, మరి బండ నుంచి నీరు పుట్టించాడు. ఇన్ని అద్భుత కార్యం చేసిన దేవుడు మరి ఆయన మహిమను, ఆయన శక్తిని మర్చిపోయి ఎప్పుడు కూడా మరి ఆయనతో ఎంతో దేవునికి అయిష్టంగా వారు జీవించారు. మనం ఇప్పుడు కూడా మనం అదే పరిస్థితిలో ఉంటున్నాం. మనం కూడా ఒకసారి గమనించినట్లయితే దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నామా, మరి నిందారహితులుగా ఉంటున్నామా, దేవుడితో నడిచే బిడ్డలుగా ఉంటున్నాం మనం ప్రశ్నించుకున్నట్లయితే చాలా సార్లు మన వాక్యం చదువుతాం, ధ్యానిస్తాం, ఇతరులకు చెప్తాం, కానీ మన క్రియలో అది దేవునికి అయిష్టంగా ఉంటే దేవుని మనం మరి కష్టపెట్టినట్టే. మరి అటువంటి సిట్యుయేషన్ నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఈ నోవాహు ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే తన కుటుంబాన్ని రక్షించడమే కాదు, మరి వచ్చే తరాలకు కూడా మరి కుటుంబాన్ని ఎట్లా నడిపించాలి, మరి దేవుళ్ళకి ఎలా నడిపించాలి, దేవునికి ఎలా విధేయతగా ఉండాలన్నది కూడా మనకు నేర్పిస్తా ఉన్నాడు. వీరందరూ కూడా వారి కుటుంబం అంటే కుటుంబంలో ఒక్కళ్ళు విశ్వాసంగా ఉంటే మిగిలిన వారిని అందరూ కూడా విశ్వాసంలో నడిపించారు. అందుకే పౌలు పత్రిక పౌలు రాస్తున్నాడు, విశ్వాసి అయిన భార్య తన భర్త అవిశ్వాసంలో ఉంటే మరి విశ్వాసంలో నడిపించవచ్చు. అదే విధంగా భార్య అవిశ్వాసరాలు అయితే భర్త మరి ఆమెను విశ్వాసరాలుగా నడిపించవచ్చని మనం చెప్తున్నాడు. మరి మన క్రియలు, మన ప్రార్థన, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? దేవునికి ఇష్టమైన వారుగా ఉంటున్నామా, దేవునికి అయిష్టమైన వారుగా ఉంటుందా? ఈరోజు దేవుడు మనల్ని ఈ ప్రశ్న కూడా వేస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మనం ధ్యానించినప్పుడు ప్రతి విషయంలో ప్రభు చెప్పినట్లు మనం నడుచుకోవాలి. అంతేకాకుండా మరి ఆయన జీవం గల దేవుడు కనుక ఆయన ఇతరులకు ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నాం. బయటకు వెళ్ళినప్పుడు మరి క్రీస్తుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు, మరి హేళన, మరి ఆలయాలను కాల్చివేయడం, మరి దైవ సేవకుల మీద దాడి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇది చాలా కష్టం. మరి అంత ఒబీడియంట్ గా ఉండాలంటే మనుషులు కూడా చాలా కష్టమే. కానీ ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. మరి మనకు తెలియకుండా ఎంతో మంది ఎన్నో హింసలు అనుభవిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు అయితే రిమోట్ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు దేవుని సువార్త ప్రకటించినప్పుడు వారిని కాల్చివేస్తున్నారు. మరి పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేస్తున్నారు. మనుషులకి ఎంతో శోభ పెడుతున్నారు. దానివల్ల అందుకే చెప్తారు ఎప్పుడు కూడా ఏక మనసుతో పేతురు చెప్తాడు, ఏక మనసుతో ఏక హృదయంతో ప్రార్థించే బిడ్డగా ఉండాలి. మరి అట్లాంటప్పుడు మనందరూ విశ్వాసం అందరూ కలిసి ఏకంగా ప్రార్థిస్తున్నామా, మరి దేవునికి ఇష్టంగా ప్రార్థిస్తున్నామా, దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా, మన కోసం, మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసమే కాకుండా మరి పరిచయం చేసే వారి కోసం ఎన్నో ప్రాంతాల్లో మరి దేవుని నామం పెట్టుకున్న ప్రజలు ఎంతో బలైపోతున్నారు. ఎన్నో చోట్ల ఎన్నో అవమానాలు, హేళనలు పొందుతున్నారు. మరి ఈ రోజు మన బాధ్యత ఏమైంది? మనం ప్రార్థనాపూర్వకంగా ఏక మనసుతో ప్రార్థించే బిడ్డలుగా ఉంటున్నామా? కొన్ని చోట్ల అయితే నార్త్ ఇండియాలో ఎన్నో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసే ఒక టీమ్స్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని చోట్ల ఉండాలి. వాళ్ళు ఐడి కార్డు చూసినప్పుడు కూడా మరి అక్కడ వాళ్ళు హెచ్చరిస్తారట, వేరే దేవుడికి నినాదాలు చేయమని వాళ్ళు కోరుతారట.
మరి అటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్ తీసుకుని అటువంటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరి క్రీస్తు కొరకు నిలబడడానికి ఎంతో మంది హస్తసాక్షులు అయిపోతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. మన పరిస్థితి ఏమిటి? మన దేవుని కొరకు ఏం చేస్తున్నాం? మరి ఈ చక్కటి జూమ్ మీటింగ్ ద్వారా అందరినీ, మరి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాం మనందరినీ ఒక చోట చేర్చి అనేక మంది కోసం ప్రార్థించడానికి, మరి వాక్యం ద్వారా బలపడటానికి మరి ఈ మీటింగ్ అరేంజ్ చేసిన సిస్టర్ వారి కుటుంబాన్ని కూడా మరి దేవుడికి ఆశీర్వాదాలు కలుగుగాక. మరి అటువంటి సమయంలో మనం ఈ సమయాన్ని వృధా చేయకుండా, మనం ఎవరైతే వీలుగా ఉన్నాం తప్పనిసరిగా ఇటువంటి మీటింగ్స్ లో పాల్గొని మరి దేవుడు స్తుతించాలి, ఆయన స్తుతి చెల్లించాలి. అంతకుముందు చెప్పినప్పుడు మనం ఏమైనా తెలిసి తెలియక దేవునికి ఇష్టమైన పనులు చేస్తే పశ్చాత్తాపంతో కన్ఫెస్ అవ్వాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం. మరి ఈ నోవహు ద్వారా మనకి ఒక రైచియస్నెస్ గా ఉండడం, నీతిమంతుడిగా ఉండడం, ఒబీడియంట్ గా ఉండడం, మరి దేవునితో నడిచే వారంగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. అట్టి నిరీక్షణ, ఆ భాగ్యం మనందరికీ దేవుడు కలుగజేయను గాక.